బీఆర్ఎస్ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి రైతు ధర్నా పేరిట రైతులను పక్కదారి పట్టిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సాలూరా రైతు నాయకుడు కేజీ గంగారాం. రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట ఇచ్చారో 6 సంక్షేమ పథకాలని 6ట్లో 5 అయితే ఇప్పుడు అయిపోయినాయి. దానికి ఏ పబ్లిక్ ఎక్కడ కూడా నారాజు లేరు. రుణమాఫీ అంటే పెద్ద ప్రణాళిక. ఎందుకంటే కొన్ని ఆధార్ కార్డులు తప్పుపడ్డాయి, కొంతమంది పేర్లు తప్పున్నాయి, సన్నాప్ తప్పున్నది, ఇట్లా నానా రకాలు ఉన్నాయి. మేము రోజు ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి కొండపోయి కొంతమందికి మేము తెలంగాణ రైతులకు తీసుకుపోయి చూపిస్తే పేర్లు తప్పున్నాయి, ఆధార్ కార్డు నెంబర్ తప్పుండుట్లా ఈ మిస్టేక్లు అయినాయి. ఇవ్వటము పక్కా మాట తప్పది. ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తప్పలేదు, ఇప్పుడు కూడా తప్పది. సంక్షేమ పథకాలు చేసినావు. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏం చేసినావు? రైతులకు సబ్సిడీలు తీసేసినావు, మందు సంచులు తీసేసినావు, సోయాలు తీసేసినావు, పంపులు తీసేసినావు, పట్టాలు తీసేసినావు. రైతులకు ఏం చేసినావు? ఈరోజు దీక్ష చేద్దానికి సిగ్గరిపియకొచ్చిందా? మేమేమనుకుంటున్నాం రైతులం అంటే, నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే ఈరోజు మీ పార్టీ బతుకు ముంగట ఎట్లా ఉన్నదన్న దాని మీదనే నువ్వు ఈ దీక్షలు చేస్తున్నావు. ఎవడైనా 8 నెలలకు 7 నెలలకు పథకాలు అయిపోవాలనేటోడు పబ్లిక్ నవ్వుతున్నది నువ్వు చేస్తున్న గడబడకు. ఇక ఎక్కడో మీ హరీష్ రావు కొద్దిగా అటు ఇటు తూపుటప్పుడు ఉండే పబ్లిక్లా, ఆయనైతే ఉన్నది బోడగొట్టుకున్నాడు, లేనిది బోడగొట్టుకున్నట్లు. ఆలోచించుల్లి, 10 సంవత్సరాలు చేయండి, ఈరోజు 8 నెలలు చేస్తున్న రేవంత్ రెడ్డి అయితే అది మెచ్చుకోవాలి. రైతుల పక్షాన్ని ఉండుల్లి, అన్ని జేపీలు మీరు చూస్తూ ఉండాలి గవర్నమెంట్ ఏం తప్పులు చేస్తాయి అది చేయాలి. కానీ ఎప్పుడు చేస్తావు అంటే మీరు రాష్ట్రంలో చేసిన విధ్వంసం ఒక పూకప్ప బస్త కొన్ని దేశాలు మునిగిపోయినాయి చూడు, తెలంగాణ రాష్ట్రానికి అట్లా చేసిర్రు మీరు. ఎన్లా చూస్తే అలా బాకులే. అందుకనే అది లెక్కలతో చేస్తున్నారు. 100% అయితే ఈ రైతులు ఏం బాధపడద్దు. ఒక 4 రోజులు వెనక ముందు రైతులకు ఓపిక అనేది ఉన్నది. 10 సంవత్సరాలు ఆగినాం. కేసీఆర్ రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆగినప్పుడు మనం ఒక 10 రోజులు ఆగుదాములి, అన్నీ అవుతాయి. కానప్పుడు మనం రైతులు తిరగబడదాం. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? వాళ్ళ పార్టీ బతుకు కోసం చేస్తున్నారు సార్. అది వాళ్ళు ఏదో రైతుల మీద ప్రేమ ఉండి కాదు. ప్రేమ ఉన్నోడు ఆ రోజే రుణమాఫీ చేసేస్తుండే అందరికీ. మళ్ళీ ఈ సంక్షేమ పథకాలు సబ్సిడీలు ఇవన్నీ తీసేయకుండా రైతుల మీద ప్రేమ ఉన్నోడు. రైతుల మీద ప్రేమ లేదు. ఈరోజు ఆయన పార్టీ బతుకు కోసం ఆయన చేయబడుతుంది. అది పాము చచ్చిపోయడం కూడా ఏం చేస్తుంది? మళ్ళీ పడగలేపుతుంది. ఇప్పుడు కూడా కేటీఆర్ది హరీష్ రావుది అదే నాటకాలు. రైతులకు ఏదో సేవ చేద్దామని కాదు ఇది. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.